हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। अंबर पे आंख उठाए, मन तो उड़ता ही जाए। संगम के सुहाने प्यारे से वतन में हो, प्यारे से वतन में, उस मीठे से वतन में हो, अव्यक्त वतन में हम उड़ के चले प्यारे से वतन में, उस मीठे से वतन में। जाना है वहाँ हमको जहाँ बाप और दादा है हो। जाना है वहाँ हमको जहाँ बाप और दादा है। बनना है संपूर्ण किया बाबा से वादा है, जो बाबा से किया था वो वादा निभाएंगे। हम उड़ के चले जाएं, ओ हम उड़ के चले प्यारे से वतन में, उस मीठे से वतन में।
ఈరోజు బాబ్దాదా चारों ओर के నలువైపులా ఉన్న अपने తన యొక్క सेवा के సేవ యొక్క साथी बच्चों से సాతి పిల్లలతో मिलने आए। కలవటానికి వచ్చారు. आदि सेवा के साथी ఆదిలో ఉన్న సేవా సాతిలు और साथ में మరియు और भी सेवा के साथी बन మరియు వారితో పాటు ఇంకా సేవా సాతిలుగా తయారై अच्छी सेवा की वृद्धि చాలా మంచి సేవ యొక్క వృద్ధి చేస్తూ ఉన్నారు. बाप दादा కాబట్టి బాప్ దాదా अपने తన యొక్క साथियों को देख సాతీలను చూస్తూ खुश हो रहे ఖుషి అవుతూ ఉన్నారు. और दिल में మరియు హృదయంలో गीत गा रहे हैं। పాట పాడుతూ ఉన్నారు. वाह मेरे विश्व परिवर्तन सेवा के साथी वाह వాహ విశ్వ పరివర్తన సేవా సాతీలరా ఓహ అని పాట పాడుతూ ఉన్నారు బాబా పిల్లల కోసం. आज अमृत वेले से ఈ రోజు అమృత వేళ నుండి चारों ओर నలువైపులా स्नेह की స్నేహం యొక్క मालाएं మాలలు बाप दादा को బాప్ దాదాకు डाल रहे थे। ఇస్తూ ఉన్నారు. 3 प्रकार के 3 రకాలైన मालाएं थी। మాలలు ఉన్నాయి అందులో. एक थी ఒక రకమైన మాల बाप समान बनने के బాప్ సమాన్గా తయారయ్యేటటువంటి उत्साह की। ఉల్లాస ఉత్సాహాలనే మాల. दूसरी थी अति पिछड़े हुए ఈ రీతిలో बंधन वाली అతి बातें చెదిరిపోయినటువంటి गाँव की చెదిరిపోయినటువంటి బాందేలి గోపికలకు अनोखी मालाएं तो थी लेकिन వారి మాలలైతే ఉన్నాయి కానీ चमकते हुए अति अमूल्य
మెరుస్తున్నటువంటి అతి అమూల్యమైన आंसुओं की माला भी थी। ఆనంద బాష్పాల యొక్క మాలలు కూడా ఉన్నాయి పిల్లలు వేసిన మాలల్లో. एक एक आंसू ఒక్కొక్క मोती समान ఆనంద బాష్పపు బిందువులు चमक रही थी। ముత్యాల సమానంగా మెరుస్తూ ఉన్నాయి. और तीसरी माला ఇంకా మూడవ మాల कुछ कुछ बच्चों की కొంతమంది పిల్లల యొక్క बहनों की थी। ఫిర్యాదుల యొక్క మాల ఉండేది. आज अमृत वेले से लेके ఈరోజు అమృత వేళ నుండి తీసుకుని सभी में विशेष स्नेह समाया हुआ అందరిలో दिखाई విశేషంగా స్నేహము ఇమిడి ఉన్న రూపం కనిపిస్తుంది. बाप दादा ने బాప్ దాదా विराट रूप जैसे విరాట రూపంలో बाजार सब बच्चों को पाँव में समा लिया। బాహువులు చాచి పిల్లలందరినీ తన బాహువుల్లో ఇముడ్చుకున్నారు. वैसे आज का दिन అలాగే ఈ రోజున स्नेह के साथ స్నేహంతో పాటు सर्व पावर्स సర్వశక్తులు की विल స్నేహంతో పాటు సర్వశక్తుల యొక్క వీలునామా देने का भी था। సర్వశక్తుల వీలునామా ఇచ్చేటటువంటి ఆ కార్యం కూడా ఉంది ఈరోజు. एक बच्ची को हाथ मिला के ఒక్క బచ్చి అంటే ప్రకాశమణి దాదికి చేతిలో చెయ్యి వేసి विल पावर्स की విల్ పవర్స్ యొక్క వీలునామా सभी बच्चों को పిల్లలందరకు शक्ति सेना శక్తి సైన్యం और पांडव మరియు పాండవులు कई बच्चे पांडव भी కొంతమంది పిల్లలు और పాండవులు కూడా शक्तियां भी మరి శక్తులు కూడా बाप दादा ने देखा బాప్ దాదా చూశారు.
గుప్త రూపంలో अंतर्मुखी बन అంతర్ముఖిగా అయి पुरुषार्थ में పురుషార్థంలో तीव्र गति से चल रहे తీవ్ర గతితో నడుస్తున్నారు ऐसे పురుషార్థంలో दिखाई नहीं देते, लेकिन బయటకు కనిపించదు అది, కానీ पुरुषार्थी अच्छे కానీ మంచి పురుషార్థిగా ఉన్నారు. बाप दादा ने देखा బాప్ దాదా చూశారు. आज का विशेष रूप ఈ రోజు యొక్క విశేష రూపం स्नेह का స్నేహ सब्जेक्ट స్నేహం యొక్క సబ్జెక్ట్ सभी के चेहरे అందరి ముఖము चमका रहे थे. స్నేహం యొక్క సబ్జెక్ట్ లో మెరుస్తుంది. ज्ञानी तो आत्मा జ్ఞాని తు ఆత్మ बच्चे तो है, పిల్లలుగా అయితే ఉన్నారు, लेकिन स्नेह కానీ की सब्जेक्ट స్నేహం యొక్క సబ్జెక్ట్ आवश्यक है. అవసరమైనది. क्योंकि स्नेह ఎందుకంటే స్నేహము मेहनत कम और मोहब्बत के अनुभव में ఎందుకంటే सहज స్నేహము रहते. శ్రమ తక్కువగాను ప్రేమ యొక్క అనుభూతిలో సహజముగా చేయిస్తుంది. स्नेह की शक्ति స్నేహం యొక్క శక్తి कैसी भी पहाड़ जैसी ఎలాంటి పర్వతం లాంటి समस्या हो, సమస్యలైన पहाड़ को भी ఎలాంటి సమస్యలని పర్వతాన్నైనా रोई बना देते. దూదిలా తయారు చేసేస్తుంది స్నేహం पहाड़ యొక్క को भी శక్తి. पानी जैसा పర్వతాన్ని కూడా हल्का నీరులా बना देती. తేలికగా తయారు చేసేస్తుంది. स्नेह స్నేహము एक छत्र छाया है. ఒక ఛత్ర ఛాయ లాంటిది. छत्र छाया के कारण ఛత్ర ఛాయ కారణముగా वो सदा సదా सेफ रहता है, సురక్షితంగా ఉంటారు వారు. सहज होता है. సహజం అవుతుంది వారికంతా. स्नेह స్నేహము परमात्मा व भगवान को भी अपना दोस्त बना देते.
పరమాత్మ ప్రేమ యొక్క అనుభవిగా जो यादगार है తమ దోస్తిగా తయారు खुदा చేసేసుకుంటుంది दोस्त స్నేహ శక్తి. దాని యాద్గారి ఖుదా खुदा దోస్తి को యొక్క दोस्त ఉదాహరణ बना ఉంది. के ఖుదాను దోస్తుగా తయారు చేసుకుని कोई भी समस्या ఏదైనా సమస్య दोस्ती के नाते से దోస్తి యొక్క సంబంధంతో सहज कर देते हैं। సహజం చేసేస్తుంది ఏదైనా సమస్యను దోస్తి యొక్క సంబంధం. बाप को अपना साथी बना देते हैं। బాబాను తమ సాథీగా తయారు చేసేసుకుంటారు దోస్తిగా ఉంటే. ज्ञान बीज है జ్ఞానము బీజము लेकिन కానీ प्रेम का पानी ప్రేమ యొక్క నీరు बीज में బీజంలో फल लगा देता है। ఫలాలను ఉత్పన్నం చేస్తుంది. प्राप्ति के फल ప్రాప్తి అనే ఫలాలను ఉత్పన్నం చేస్తుంది ప్రేమ అనే నీరు. ऐसे కాబట్టి ఇటువంటి बाप के सनई बच्चे బాబా యొక్క స్నేహి పిల్లలు बाप को याद करना मेहनत नहीं समझते, బాబాను జ్ఞాపకం చేయటాన్ని శ్రమ लेकिन అనుకోరు. भूलना मुश्किल समझते। కానీ బాబాను మరవడం కష్టం అనుకుంటారు వారు. सनई స్నేహితులు कभी सनई को भूल नहीं सकते। ఎప్పుడు స్నేహాన్ని మరవలేరు. मेरा बाबा कहा నా బాబా అనేది दिल के सने से హృదయం యొక్క స్నేహంతో और सर्व खजानों की మరియు సర్వ ఖజానాల యొక్క चाबी मिल जाती। తాళం చెవి లభించేస్తుంది స్నేహంతో. तो दोनों కాబట్టి రెండు बाप दादा బాప్ దాదా ఇద్దరు ऐसे सनई ఇలాంటి స్నేహి जिनके आगे ఎవరి ఎదురుగా बाप दादा भी బాప్ దాదా కూడా हजूर हाजिर हो जाता है। ప్రభువు కూడా హాజరైపోతూ ఉంటారు ఈ స్నేహము అనే దాని ఎదురుగా. याद तो सब करते हैं, స్మృతి అయితే అందరూ చేస్తూ ఉంటారు. लेकिन కానీ कोई थोड़ी थोड़ी मेहनत से करते हैं, కొంతమంది కొద్దిగా శ్రమ పడుతూ చేస్తున్నారు. और कोई మరి కొంతమంది सदा सने के सागर में సదా స్నేహం యొక్క సాగరంలో लवलीन रहते हैं।
లవలీనమై ఉంటున్నారు. दुनिया वाले ప్రపంచంలో వారు कहते हैं అంటూ ఉంటారు, आत्मा ఆత్మ परमात्मा में लीन हो जाती, పరమాత్మలో లీనమైపోతుంది అని. लेकिन కానీ आत्मा ఆత్మ परमात्मा के प्यार में పరమాత్మ యొక్క ప్రేమలో लवलीन हो जाती, లవలీనమైపోతుంది. नहीं होती కానీ లీనమవదు, లవలీనమైపోతుంది. तो आज का दिन కాబట్టి ఈ రోజున मोहब्बत में ప్రేమలో लवलीन का मेहनत समाप्त हो, లవలీన స్థితిలో मोहब्बत के रूप में శ్రమ సమాప్తే మొహబత్ ప్రేమ యొక్క రూపంగా మారిపోతుంది ఈ రోజు అటువంటిది. तो बाप दादा ने కాబట్టి బాప్ దాదా सभी बच्चों की పిల్లలందరి యొక్క रिजल्ट भी देखी, రిజల్ట్ కూడా చూశారు. होमवर्क హోంవర్క్ मेजॉरिटी ने किया है, మెజారిటీ పిల్లలు చేశారు. बाप समान बनने का लक्ष्य బాప్ సమాన్గా తయారయ్యేటటువంటి లక్ష్యము बार बार మాటిమాటికి रिवाइज भी किया, రివైజ్ కూడా చేసుకున్నారు, रियलाइज भी किया, రియలైజ్ కూడా చేసుకున్నారు. %75 75% बच्चों के रिजल्ट 5% పిల్లల अच्छी యొక్క रही, రిజల్ట్ మంచిగానే ఉంది. और ये बाप समान बनना ही है, कुछ भी మరియు బాప్ సమాన్గా తయారై తీరాల్సిందే. ఏదైనా తుఫాన్ వచ్చినా है कलयुग का समापत्ति का समय,
ఇప్పుడు నడుస్తున్నది కలియుగ సమాప్తి యొక్క సమయం కదా. तूफान तो आएंगे, తుఫాన్లు అయితే వస్తాయి కదా. परिवर्तन का समय है ना, పరివర్తన యొక్క సమయం కదా ఇది. लेकिन కానీ आप बच्चों के लिए పిల్లలు మీకోసం तूफान के తుఫాన్లు కూడా ఏం లెక్క మీకు. तूफान नहीं, తుఫాన్లు కాదు మీ ఎదురుగా, కానీ तोहफा है। ఒక తోఫా అంటే గిఫ్ట్ లా అయిపోతున్నాయి, బహుమతి అయిపోతున్నాయి తుఫాన్లు కూడా మీకు. बाप दादा का ఎందుకంటే वरदान का हाथ బాప్ దాదా యొక్క వరదాని హస్తం सभी पुरुषार्थी बच्चों के माथे पर పురుషాతి పిల్లలందరి తలపైన ఉంది బాప్ దాదా యొక్క వరదాని హస్తం. जिन्होंने दृष्ट संकल्प अर्थात दृढ़ता की चाबी ఎవరైతే సంకల్పం అంటే దృఢత యొక్క తాళం कार्य में చెవి लगाई, కార్యంలో ఉపయోగించారో उनकी अभी की रिजल्ट प्रमाण వారి యొక్క ఇప్పటి రిజల్ట్ అనుసారము सफलता సఫలత भी प्राप्त की है, సఫలత కూడా लेकिन ప్రాప్తించుకున్నారు. కానీ सदा काल के लिए సదాకాలం కోసం तूफान को तोहफा बना, తుఫాన్లను समस्या को समाधान रूप బహుమతిగా తయారు చేసుకోండి. సమస్యకు సమాధానమేక రూపం ఇచ్చి आगे बढ़ते चलो। ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. तो बाप दादा కాబట్టి బాప్ దాదా अभी के रिजल्ट में ఇప్పుడు రిజల్ట్లో खुश है, ఇప్పుడున్న రిజల్ట్తో ఖుషి అవుతూ ఉన్నారు. जो योग तपस्या की है उसमें लक्ष्य ఏదైతే యోగ తపస్సు చేశారో దానిలో లక్ష్యం का है, దృఢముగా ఉంచుకున్నారు, बनना ही है। తయారై తీరాలి అని. चालीस वर्ष 40 సంవత్సరాలు अव्यक्त पालना के पूरे हुए, అవ్యక్త పాలన 40 సంవత్సరాలు పూర్తయిపోయింది ఇప్పుడు. 40 वर्ष కాబట్టి 40 సంవత్సరాలు पहले क्या था, 40 సంవత్సరాల ముందు ఏముండేది? जीरो, బిందు 0. 40 సంఖ్యలో ముందున్నదేంటి? 0. याद दिलाता ఈ 0 మనకి గుర్తు కలిగిస్తుంది मैं నేను हीरो, హీరోని అని, सच्चा हीरो, సత్యమైన హీరోని, महान हीरो మహాన్ హీరోని. हूँ और हीरो
మరియు హీరో పాత్రధారిగా అయి कार्य ప్రతి కార్యము हीरो समान करना है। హీరో సమానముగా చేయాలి. जीरो हीरो ये सदा याद रहे। కాబట్టి జీరో హీరో ఇవి సదా बाकी जो గుర్తుండిపోవాలి. चार है उसमें चार बातें नेचुरल जीवन में करनी है। 4 విషయాలు दृढ़तापूर्वक करनी है। నేచురల్ గా జీవితంలో చేయాలి. దృఢతాపూర్వకంగా तैयार है చేస్తారా? సరేనా? చేతులెత్తండి. कुछ भी पेपर आवे ఏ పరీక్ష వచ్చేస్తున్నా కానీ चार बातें 4 విషయాలు अपने जीवन में करनी है। నా జీవితంలో చేసి తీరాల్సింది అంటారు. पक्का చెప్పండి. పక్కాయేనా? पक्का పక్కాయా? पीछे वाले వెనుక కూర్చున్న వాళ్ళు ना పక్కాగా ఉన్నారు కదా? कच्चे को माया खा जाती है। పచ్చిగా ఉంటే మాయ इसलिए మింగేస్తుంది. అందువల్ల పక్కాగా ఉండండి. एक बात सदा शुभ चिंतक कोई की कमजोरी సదా శుభ చింతన ఉండాలి. ఎవరి బలహీనత చూసి లేదా ఎవరి బలహీనత విని रहम दिल बन తర్వాత దయాహృదయులుగా అయి शुभ चिंतक बन శుభచింతకులుగా అయి उनको सहयोग देना ही है। వారికి సహయోగం ఇచ్చి తీరాల్సిందే. कमजोरी को नहीं देखना है, వారిలో ఉన్న బలహీనతను చూడకూడదు, सहयोग देना ही। కానీ సహయోగం इसको ఇవ్వాల్సిందే. कहते हैं దీన్ని ఏమంటారంటే शुभचिंतक। శుభచింతకులు కావటము అంటారు. శుభచింతకులు కావటం. सारे दाता సహారా ఇచ్చే దాత रहम दिल बन దయాహృదయులుగా తయారై सहयोग दो। సహయోగం ఇవ్వండి. उससे किनारा या घृणा नहीं करना। ఎవరి బలహీనతను చూసి వాళ్ళను అతీతంగా పెట్టటం, వాళ్ళ నుండి దూరంగా ఉండడము, ఘృణాభావన పెట్టుకోవటం, ఏవగింపు ఇది చేయకండి. परवश के ऊपर कभी घृणा नहीं की जाती। పరవశమైన వారిపైన ఎప్పుడు కూడా ఎవగించుకోవటం सहारा జరగదు. दिया जाता। వారికి ఇంకా సహాయం ఇవ్వడం జరుగుతుంది. तो शुभ चिंतक కాబట్టి శుభచింతకులు. और दूसरा है మరియు రెండవది शुभ चिंतन। శుభచింతన. आजकल ఈ రోజుల్లో बाप दादा బాప్ దాదా మెజారిటీ बच्चों में పిల్లల్లో कभी कभी व्यर्थ
అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాలు చాలా నడుస్తున్నాయి. इसमें దీనిలో अपने जमा हुई शक्तियां తమలో జమ అయి ఉన్నటువంటి శక్తులు व्यर्थ चली जाती। వ్యర్థముగా పోతూ ఉంటాయి. इसलिए అందువలన शुभ चिंतन की శుభ చింతన యొక్క स्वमान की స్వమానం యొక్క कोई ना कोई अपना टाइटल ఏదో ఒక తమ యొక్క టైటిల్ ని मन को होमवर्क दे दो। తమ యొక్క టైటిల్ లో ఉండే హోంవర్క్ मन మనస్సుకి का टाइम ఇవ్వండి. टेबल बनाओ। మనస్సు యొక్క టైం టేబుల్ తయారు చేయండి. कर्म का तो टाइम टेबल बनाते हो, కర్మల కోసం అయితే టైం టేబుల్ తయారు చేసుకుంటారు. लेकिन मन का टाइम टेबल बनाओ। కానీ మనస్సు యొక్క టైం టేబుల్ తయారు చేయండి. स्वमान अमृत वेले मिलन मनाने के बाद मन को दे दो। అమృత వేళ लेकिन మిలనం జరుపుకున్న తర్వాత जैसे सुनाया है कि 12-13 वारी మనస్సుకి सभी को టైటిల్ टाइम ఇచ్చుకోండి. मिलता है। ఎలాగైతే వినిపించడం జరిగిందో 12-13 సార్లు నేను అందరికి టైం దొరుకుతుంది. మధ్య మధ్యలో रियलाइज भी करो ఆ సమయంలో రియలైజ్ కూడా చేసుకోండి, రివైజ్ కూడా చేసుకోండి. तो मन बिजी रहने से కాబట్టి మనస్సు బిజీగా ఉంచుకోవటం వలన व्यर्थ संकल्प में समय नहीं जाएगा, मेहनत नहीं వ్యర్థ करनी సంకల్పాల్లో पड़ेगी। సమయం వేస్ట్ కాదు, శ్రమ పడే हर అవసరము समय రాదు. संगम युग जो मौज का युग है, మరియు సమయము उसी సంగమ యుగం, मौज में మౌజు रहेंगे। యొక్క యుగము. అదే మౌజులో ఉంటారు, అదే మౌజులో ఉంటాము. तो दूसरा सुनाया शुभ चिंतन। రెండోది బాబా వినిపించారు శుభ చింతన. चेक करो చెక్ और చేసుకోండి चेंज करो। మరియు చేంజ్ చేసుకోండి. तीसरा है మూడవది शुभ वृत्ति। శుభవృత్తి. अशुभ అశుభం वृत्ति वायुमंडल पे అశుభ వృత్తి వాయుమండలం కూడా अशुद्ध फैलाती है। అశుభాన్ని వ్యాపింపచేస్తుంది.
इसीलिए शुभ वृत्ति అందువలన శుభవృత్తి ఉంచుకోండి. और चौथा है हर एक को ये जिम्मेवारी लेनी है ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత తీసుకోవాలి. कि मुझे मेरा काम है खास, दूसरे को नहीं देखना है, मेरा काम है. నా పని ఎల్లప్పుడూ నా పని అనేది చూసుకోండి, ఇతరులను చూడకండి. शुभ वायुमंडल నా యొక్క పని శుభ వాయుమండలం बनाना. తయారు చేయటం. जैसे कभी भी वायुमंडल में बदबू होती है, ఎలాగైతే ఎప్పుడైనా क्या వాయుమండలంలో करते हो? దుర్గంధము వచ్చిందనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? खुशबू फैलाते हो ना, సుగంధాన్ని వ్యాపింపచేస్తారు కదా. बदबू सहन नहीं होती, कोई ना कोई खुशबू का साधन अपनाते हो. ఎందుకంటే దుర్గంధాన్ని సహించలేరు. అప్పుడు ఏదో ఒక సుగంధాన్ని ऐसे తెచ్చుకునే సాధనాలను ఉపయోగించుకుంటారు కదా. అలాగే साधारण वायुमंडल సాధారణ వాయుమండలం वह లేదా अशुभ वायुमंडल అశుభ వాయుమండలం बदलना ही है. మార్చుకొని తీరాల్సిందే. चाहे छोटा है चाहे नया है, लेकिन सबकी जिम्मेवारी చిన్నవాళ్ళైనా కొత్త వాళ్ళైనా కానీ అందరి బాధ్యత दृढ़ संकल्प करना है. मुझे దృఢ సంకల్పం చేయాలి. నేను शुभ वायुमंडल శుభ వాయుమండలం बनाना है. తయారు చేయాల్సిందే అని. ये प्रतिज्ञा ఈ ప్రతిజ్ఞ प्रत्यक्षता करेंगी. ప్రత్యక్షత చేయిస్తుంది. प्रतिज्ञा करते हो, बाप दादा खुश होते हैं. ప్రతిజ్ఞ చేస్తున్నారు పిల్లలు, బాప్దాదా ఖుషి అయిపోతున్నారు. కానీ प्रतिज्ञा ప్రతిజ్ఞ में कभी कभी ప్రతిజ్ఞలో అప్పుడప్పుడు दृढ़ता नहीं होती. దృఢత ఉండట్లేదు.
इसीलिए అందువలన सफलता సఫలత जो चाहते हो ఏది కావాలనుకుంటున్నారో సఫలత ఎంత కావాలనుకుంటున్నారో उतने नहीं होते। అంత రావటం లేదు. सारे विश्व का प्रकृति का आत्माओं का విశ్వంలో విశ్వం యొక్క ప్రకృతి యొక్క ఆత్మల యొక్క आत्माओं में ब्रह्मण आत्माएं भी आ जाती। ఆత్మలు అనే లిస్టులో బ్రాహ్మణ ఆత్మలు కూడా వచ్చేస్తారు. हर एक अपने सेवा स्थान को ప్రతి ఒక్కరు తమ సేవా స్థానాన్ని ऐसा वायुमंडल दृढ़ता से తమ సేవా స్థానంలో ఇలాంటి వాయుమండలం దృఢతతో తయారు చేయండి. करना पड़े तो कर लो, దానికోసం ఏదైనా త్యాగం చేయాల్సి వచ్చినా త్యాగం చేయండి. तो मैं करूं नहीं। सिस्टम ठीक हो तो नहीं करो। मुझे करना ही है। నేను చేయాల్సిందే చేసి తీరాలని గుర్తుపెట్టుకోండి. विश्व परिवर्तक स्वमान है ना, విశ్వ పరివర్తకులు అనే స్వమానం सभी ఉంది కదా, विश्व परिवर्तक हो ना। అందరూ విశ్వ పరివర్తకులే हाथ కదా. उठाओ। చేతులెత్తండి. अच्छा, विश्व परिवर्तक అచ్చా, విశ్వ పరివర్తకులే మీరందరూ. చాలా మంచిది. तो पहले बाप दादा देखने चाहते है भी होगा भी। విశ్వ పరివర్తకులుగా ఉన్నారా లేదా అని బాప్దాదా ముందు చూడాలనుకుంటున్నారు. इस वर्ष में కానీ ఈ సంవత్సరంలో बाप दादा బాప్దాదా छोटे या बड़े చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, सेवा केंद्र చిన్న లేదా పెద్ద लगावे। సేవా కేంద్రాల్లో చక్రం వేసి చూడాలా. तो वायुमंडल कैसा हो, వాయుమండలం ఎలా ఉంది అని చూడాలా. जैसे आज का दिन ఎలా అయితే ఈ రోజున स्नेह और స్నేహం शक्ति का है। మరియు శక్తి యొక్క దినము. ऐसे అలాగే गांव गांव का सेंटर, గ్రామ గ్రామాల్లో ఉన్న సెంటరు లేదా పెద్ద సెంటర్లు का वायुमंडल चेतन मंदिर हो। नेगेटिव को నెగిటివ్ ని पॉजिटिव बनाना, పాజిటివ్ గా తయారు చేసుకోవటం. इसमें
దీనిలో पहले मैं पहले आप नहीं करना, पहले मैं దీనిలోని మీరు ముందు అనకంటే దీనిలో నేను ముందు అని ముందుకు రండి. దృఢతతో నడవడంలో, సంకల్పం చేయటంలో, ప్రతిజ్ఞ చేసుకోవటంలో, పరివర్తన అవటంలో నేను ముందు అనండి. क्योंकि ఎందుకంటే बाप दादा బాప్ దాదా और एडवांस पार्टी మరియు అడ్వాన్స్ పార్టీ వారు और आजकल మరియు ఈ రోజుల్లో प्रकृति भी ప్రకృతి इंतजार कर रही है। ఎదురు చూస్తూ ఉంది. బాప్ దాదా అడ్వాన్స్ పార్టీ ప్రకృతి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. इंतजाम करने वाले आप हो, పురుషార్థం చేయవలసింది మీరు. आपको इंतजार नहीं करना है, इंतजाम करना है। మీరు ఎదురు చూడకూడదు, పురుషార్థం చేసేసుకోవాలి. आज चारों ओर ఈ రోజు నలువైపులా भय फैला हुआ है। सबके दिल में एक ही संकल्प है, मेजॉरिटी అందరి హృదయాల మెజారిటీ ఒకే సంకల్పం ఉంది. कल क्या होगा, ప్రపంచంలో ఉన్న వారి సంకల్పం మెజారిటీ రేపు ఏమవుతుంది అనే ఆలోచన ఉంది. आपको पता है कल क्या होगा, మీకు తెలుసా రేపు ఏమవుతుంది అని? तो परिवर्तन करने में पहले मैं కాబట్టి పరివర్తన చేసుకోవటంలో నేను ముందు నిమిత్తమవుతాను ये అనండి. संकल्प कौन करता है? ఈ సంకల్పం ఎవరు చేస్తున్నారు? इसमें हाथ उठाओ, దీనిలో చేతులు करना ఎత్తండి. पड़ेगा, చేతులు ఎత్తాక చెయ్యాలి, మరి करना पड़ेगा, చెయ్యాల్సి వస్తుంది, बदलना पड़ेगा, మారాల్సి వస్తుంది, रक्षक बनना पड़ेगा, कुछ जोड़ना पड़ेगा దీనికోసం ఎంతో కొంత వదలాల్సి వస్తుంది, और प्यार लेना पड़ेगा। మరి ప్రేమ బాబా నుండి తీసుకోవాల్సి వస్తుంది. मन का हाथ उठाया మనసుతోని చేతులు या ఎత్తారా ये हाथ उठाया, లేదా మామూలు చేతులు ఎత్తారా? किसने मन का हाथ उठाया? ఎవరు మనస్సు యొక్క చేతులు ఎత్తారు, స్థూలమైన చేతులు కాకుండా? क्योंकि मन बदला ఎందుకంటే तो विश्व बदला। మనస్సు మారితే విశ్వం మారినట్లే. तो इस वर्ष में కాబట్టి ఈ సంవత్సరంలో क्या स्लोगन होगा, ఏ స్లోగన్ ఉంటది? क्या स्लोगन होगा? ఏ స్లోగన్ ఉంటుంది? नो प्रॉब्लम, నో ప్రాబ్లం అనే స్లోగన్ ఉండాలి ఈ సంవత్సరం. विजय का झंडा విజయం యొక్క दिल में జెండా लहरेगा। హృదయంలో ఎగురుతుంది.
और सभी खुशी की डांस మరి सदा అందరూ मन में करेंगे। ఖుషి యొక్క డాన్స్ मन సదా की మనసులో डांस है చేస్తారు కదా. खुशी। ఖుషి అనేది మనస్సుతో చేసే డాన్స్. हर समय కాబట్టి ప్రతి సమయంలో खुशी की डांस करें। ఖుషి యొక్క డాన్స్ చేస్తారు కదా. और दाता के बच्चे हो మరియు దాత పిల్లలు మీరు. तो जो भी आवे కాబట్టి ఎవరు వచ్చినా మీ ఎదురుగా हर एक को ప్రతి ఒక్కరికి कोई ना कोई गुण की ఏదో ఒక గుణము, गिफ्ट दो। ఏదో ఒక గుణం యొక్క గిఫ్ట్ ఇవ్వండి ఎవరు వచ్చినా మీ దగ్గర. तो एक सेकंड में కాబట్టి ఒక్క సెకండ్లో वो दृढ़ संकल्प दाता का संकल्प ఆ దృఢ సంకల్పం, దాత యొక్క लिफ्ट बन సంకల్పం जाएगा। లిఫ్ట్ అయిపోతుంది మీకు. और सेकंड में మరియు సెకండ్లో परम धाम పరంధామం, सूक्ष्म वतन సూక్ష్మవతనం, स्थूल मधुवन साकार वतन సాకారవతనంలో మధుబన్ जहाँ जाएंगे वहाँ बिना मेहनत किए ఎక్కడ వెళ్తే అక్కడే శ్రమ లేకుండా, सेकंड में ఎక్కడ కావాలంటే అక్కడికి సెకండ్లో శ్రమ లేకుండా చేరిపోవాలి. कोई भी सामने आए ఎవరు ఎదురుగా వచ్చినా उसको खाली हाथ नहीं भेजना। कोई వాళ్ళని ना ఖాళీ कोई చేతులతో गुण పంపించకండి. की ఏదో ఒక గుణం యొక్క चेहरे से चलन से మీ ముఖం ద్వారా, నడవడిక ద్వారా, मुख से నోటి ద్వారా गुण की सौगात గుణాల యొక్క సౌగాతు के बिना ఇవ్వందే. नहीं मिलना। కలవకండి ఎవరితో. గుణాల యొక్క సౌగాతు ఇవ్వాలి ఎవరితో కలిసిన మీరు. तो इस वर्ष का हर मास रिजल्ट కాబట్టి ఈ సంవత్సరం యొక్క अपने ప్రతి నెల पास भी రిజల్ట్ रखना మీ దగ్గర కూడా ఉంచుకోండి. और यज्ञ में మరియు యజ్ఞంలో टीचर द्वारा ओके का कार्ड भेजना, लंबा पत्र नहीं भेजना, ओके का कार्ड भेजना। ప్రతి నెల కూడా మీరు ఫోటో టీచర్స్ ద్వారా కార్డు రాసి పంపించండి. అందులో ఓకే అని ఒక మాట ఉంటే చాలు. పొడుగైన కథలు రాయకండి. टीचर द्वारा మీ టీచర్స్ जो ద్వారా वरदान का कार्ड मिलता है ఏదైతే వరదానం యొక్క కార్డు మీకు లభిస్తుందో
गुणों की सौगात, शक्तियों की सौगात कितनी है, लिस्ट गिनती करो तो कितनी बड़ी लिस्ट है। గుణాల యొక్క సౌగాతు, శక్తుల యొక్క సౌగాతు ఇవ్వటానికి ఎన్ని ఉన్నాయి లిస్ట్ తీస్తే ఎంత పొడుగైన లిస్ట్ ఉంటుంది. उतनी कम नहीं होगी, మరి बढ़ती ఎంత మీరు ఇవి పంచుతూ ఉంటారు, ఇస్తూ ఉంటారో తరగదు, ఇంకా పెరిగిపోతూ ఉంటుంది ఇవి. जैसे कहते हैं न छू मंत्र, ఎలాగైతే చెప్తూ ఉంటారు కదా శివ మంత్రం అని, అది శివ మంత్రం, ఇది శివ మంత్రం. कोई गुण आपसे कम नहीं होगा और ही बढ़ेगा। ఇంకా పెరుగుతుంది కానీ తరగదు ఈ గుణాలు, ఈ ఖజానా. कहावत है, ఎందుకంటే సామెత ఉంది కదా, दे दान छूटे ग्रहण। దానం ఇస్తే గ్రహణం పోతుంది అని. अच्छा, अच्छा अभी क्या करना? అచ్చా ఇప్పుడు ఏం చేయాలి అడుగుతున్నారు బాబా. सेवा का टर्न पंजाब जोन का है। సేవా టర్న్ పంజాబ్ జోన్కి. अच्छा पंजाब वाले उठो, అచ్చా పంజాబ్ వాళ్ళు లేవండి. यज्ञ सेवा का యజ్ఞ సేవ యొక్క गोल्डन चांस मिलना, గోల్డెన్ ఛాన్స్ దక్కటం, ये बहुत बड़ा ఇది చాలా पुण्य जमा करने का है। గొప్ప పుణ్యం జమ చేసుకోవటమే అవుతుంది. हर कदम ప్రతి అడుగు यज्ञ सेवा యజ్ఞ సేవ करना చేయటము, अर्थात अपना पुण्य जमा करना। అనగా తమ పుణ్యం జమ చేసుకోవటమే అవుతుంది యజ్ఞ సేవ చేయటంలో. 10-15 दिन में కాబట్టి మనము कदम सेवा 15 రోజుల్లో కూడా कदम बने, ప్రతి అడుగులో సేవ చేశారు కదా. ఎన్ని పద్మాలు తయారయ్యే అడుగుల్లో మరి. यज्ञ सेवा యజ్ఞ సేవ महान सेवा है। మహాన్ సేవ ఇది. और प्यार से మరియు ప్రేమతో ने देखा है బాప్దాదా చూశారు कि जो भी जोन ये गोल्डन चांस लेता है, ఎవరైతే జోన్స్ వాళ్ళు ఈ గోల్డెన్ ఛాన్స్ తీసుకుంటున్నారో, సేవ చేసే గోల్డెన్ ఛాన్స్, प्यार से వాళ్ళు చాలా सेवा హృదయపూర్వకమైన ప్రేమపూర్వకంగా సేవ చేస్తూ ఉంటారు. रिजल्ट రిజల్ట్ होती। వెరీ గుడ్ అనే ఉంటుంది. तो आप सबकी भी रिजल्ट अच्छी है మరి మీ అందరి రిజల్ట్ और ఏముంది? अच्छी से अच्छी रहे। మంచిగా ఉంది, మరి అతి మంచిగా ఉంటుంది, అతి అతి మంచిగా ఉంటది. अपना खुश नसीब का टाइटल सदा याद रख। మీ అదృష్టశాలిగా ఉండే టైటిల్ అదృష్టవంతులము అనే టైటిల్ సదా గుర్తుంచుకోండి. बाप मिला ఎందుకంటే బాబా లభించారు, अर्थात అనగా सर्व प्राप्तियों का भंडार मिला। సర్వప్రాప్తుల యొక్క బండారు లభించింది బాబా లభించడంతో. तो कहावत है కాబట్టి సామెత ఉంది కదా, भरपूर
భగవంతుని యొక్క संगतों को పండార तो నిండుగా ఉంటుంది, దుఃఖాలన్నీ तो దూరం क्या అవుతాయి. करेंगे, खुशी रहेंगे ना। కాబట్టి దుఃఖాలు దూరం అయిపోతే ఏముంటుంది, ఖుషి ఉంటుంది కదా. अच्छी सेवा भी कर रहे हैं, సేవ కూడా చేస్తున్నారు కదా. सेवा करना अर्थात वरदान प्राप्त करना। సేవ చేసుకోవటము అంటే వరదానాలు ప్రాప్తించుకోవటం. तो सफलता मुहूर्त है ना, सेवा में सफलता मुहूर्त है ना। कांधे लाओ సఫలతామూర్తిగా ఉన్నారు కదా. टीचर्स, తల ఊపండి టీచర్స్. सफलता मुहूर्त है ना, సఫలతామూర్తులుగా ఉన్నారు हाथ కదా. उठाओ। చేతులు ఎత్తండి. कहो सफलता तो हमारा जन्म सिद्ध अधिकार है। చేతులు ఎత్తడమే కాదు అనండి, సఫలత మా జన్మ సిద్ధాధికారం అని మాట్లాడండి, చెప్పండి. सफलता हमारा गले का हार है। సఫలత అనేది మీ మెడలో హారము. अच्छा, अभी बैठ जाओ। अच्छा, అచ్చా, अभी ఇప్పుడు सभी అందరూ सदा సదా जो चार बातें सुनाई ఏవైతే 4 విషయాలు బాబా వినిపించారో और पांचवा जीरो और हीरो सुना है, ఏదైతే జీరో హీరో వినిపించారో इन बातों का ఈ విషయాల యొక్క मनन మననము करते हुए చేస్తూ मग्न अवस्था में లగ్నవస్థలో रहने वाले ఉండేటటువంటి ब्रह्मांड सुफरिश्ता आत्माएं బ్రాహ్మణ సుపరిస్థ ఆత్మలు देवता बनना तो आपका जन्म सिद्ध अधिकार। దేవతలుగా కావటం అయితే మీ జన్మస్థిత అధికారం. सो देवता है, పరిస్థ సో దేవత అవనే అవుతారు. तो सदा కాబట్టి సదా स्नेह के స్నేహం యొక్క लव में लीन रहने वाले స్నేహం యొక్క లవ్లో లవ్లీనమై ఉండేటటువంటి दृढ़ता का సదా దృఢత యొక్క संकल्प की चाबी को సంకల్ప యొక్క मन में తాళపు చెవిని మనస్సులో బుద్ధిలో स्मृति में స్మృతిలో ఉంచుకునేటటువంటి क्योंकि వారికి. इस चाबी के पीछे ఎందుకంటే माया
बहुत चक्कर लगाती। కాలం వెనుక మాయ చాలా తిరుగుతూ ఉంటుంది చక్కర్ వేసి. तो अपने मन और बुद्धि में सदा समृद्ध रहने वाले కాబట్టి ఈ విధంగా మనస్సు మరియు బుద్ధులు సదా సమృద్ధి స్వరూపంగా ఉండేవారు. और के बच्चों को ఇలాంటి నలువైపులా ఉన్న పిల్లలకు बाप दादा బాప్ దాదా యొక్క याद प्यार ప్రియ స్మృతులు और नमस्ते। మరియు నమస్తే. आज भी देते हो बाबा पालना साकार की, आज भी देते हो बाबा पालना साकार की। भर के जाते सब यहाँ से झोली तेरे प्यार की, आज भी देते हो बाबा पालना साकार की, आज भी देते हो बाबा। आप दृष्टि यूं ही देते रहो बाबा, आप दृष्टि यूं ही देते रहो बाबा। सुख सागर में गहरे उतर जाऊं, सुख सागर में गहरे उतर जाऊं। पल के ना पल भर बंद मेरी हूँ, पल के ना पल भर बंद मेरी। इन लहरों को दामन में भर जाऊं, इन लहरों को दामन में भर जाऊं। आप दृष्टि यूं ही देते रहो बाबा। हो गए अब निहाल ये नैना बाबा आपकी रूहानी नजरों से। पा लिया है मुझे था जो पाना, ये आवाज निकले अंतर से। आप शक्ति यूं ही भरते रहो बाबा, आप शक्ति यूं ही भरते रहो बाबा। इस देह की दुनिया से उड़ जाऊं, इस देह की दुनिया से उड़ जाऊं। आप दृष्टि यूं ही देते रहो बाबा। शुक्रिया आपका लाखों बाबा, आपने हमको दिल से अपना
खुशबू बिखर